క్రిస్మస్ అనేది దయ, ప్రేమను బోధించి యేసుక్రీస్తును స్మరించుకునే మంచి సమయమని టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని జగ్గారెడ్డి సహకారంతో టీజీఐఏసీ చైర్మన్ నేతృత్వంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దోపాజీ అనంతకిషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలో 300 చర్చిలకు కేకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, క్రిస్మస్ అనేది దయ, ప్రేమను బోధించి యేసుక్రీస్తును స్మరించుకునే మంచి సమయమని వారు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా సంగారెడ్డి నియోజకవర్గంలో గల చర్చిలకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సహకారంతో కేకులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయి, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, మోతిలాల్, కొండాపూర్ మండల పార్టీ అధ్యక్షులు ప్రభు, సంగారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ జార్జ్ మ్యాథోస్, సంగారెడ్డి పట్టణ సీనియర్ నాయకులు సునీల్, మధు, ఆల్బర్ట్, ప్రవీణ్, శాంతికుమార్, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపటి దినమున ప్రపంచ దేశాలన్నీ కూడా క్రిస్టమస్ సెలబ్రేషన్ జరపడానికి ముందుగా మీ దాసురాలు ప్రభా తండ్రి ఎంతో ప్రజలను ప్రేమించి వారిని కుటుంబాన్ని దీవించు, ఆశీర్వదించు. ఈ కేకులు నైనా డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా నీ కృప కార్యాలు జరిగించుమని ప్రార్థన చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రమును, ప్రపంచ దేశాలను మీరు దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తూ ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము చేత ఈ కేమములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కాలం తోడే ఉండి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఫెలోషిప్ కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్గా సురేష్ పాస్టర్గా మరియు సంఘాలన్నిటి తరఫున మరి జగ్గారెడ్డి అన్న వారి కుటుంబానికి, నిర్మలక్క వారి కుటుంబానికి ప్రతి సంవత్సరం మరి కేక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరి ఈ కేక్ ఏ విధంగా అయితే తీపికరంగా ఉంటుందో మరి సంఘాలన్నీ కూడా మరి ముఖ్యంగా ఈ సంఘాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మరి జగ్గారెడ్డి అన్న మరి నిర్మలక్క వాళ్ళ కుటుంబం కూడా కేక్ వల్ల వారి కుటుంబం కూడా తీపికరంగా ఉండున్నట్లుగా మరి క్రిస్మస్ యొక్క శుభములు తెలియజేస్తూ మరి మా సంగారెడ్డి నియోజకవర్గ పాస్టర్స్ అందరికీ, సంఘాలందరికీ, సంఘ పెద్దలకును మరి వచ్చిన వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోతున్న నూతన సంవత్సర దీవెన ఆశీర్వాదాలు కూడా మనకును మరి జగ్గారెడ్డి అన్న వారి కుటుంబానికి, సంఘాలకును అందరికీ తోడై ఉండి ఈ గొప్ప ఘనముగా, మహిమకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరమైన క్రిస్మస్ ప్రభు మనందరికీ జరిగించి నూతన సంవత్సరంలోకి ప్రవేశించుటకును, అలాగే జగ్గారెడ్డి అన్న వారి కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించేటట్లు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్యక్రమాలు అంతటికీ మరియు సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని చర్చిలకు సంబంధించిన ఏవైతే ప్రార్థనలు మరియు ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. అంతేకాకుండా గత 20 సంవత్సరాలుగా మా ప్రియతమ నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అలియాస్ జగ్గారెడ్డి గారు, టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గత 20 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఈ కేకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటారు. ముందు రోజుగా వాళ్ళు పంపిణీ చేస్తారు. ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో వారి భాగస్థులు, వారి సహానాయకులు దోపాజీ అనంతకిషన్ గారు, పీసీసీ సెక్రటరీ గారు, శ్రీహరి గారు, మధు గారు మరియు ఇతర నాయకులతోని ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కేకులు గత 20 సంవత్సరాలుగా 4 మండలాలు, 2 మున్సిపాలిటీలలోనూ ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కొండాపూర్ మండల్, కంది మండల్, సంగారెడ్డి మండల్, సాహస్పేట్ మండల్, అలాగే సంగారెడ్డి మున్సిపాలిటీ, సాహస్పేట్ మున్సిపాలిటీలకు ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 65,000 పైచికుల కేజీలు ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం యథావిధిగా కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నది. అదేవిధంగా ఈ రీతిగా ఈరోజు కూడా ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కేకుల పంపిణీ ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు అన్ని చర్చిలకు, అన్ని మండలాలు, 2 మున్సిపాలిటీల భాగంలోని అన్ని చర్చిలకు ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కేకుల పంపిణీ ద్వారా వారికి మా క్రిస్టియన్ కమ్యూనిటీ తరఫు నుంచి మరియు సిఎస్ఐ చైర్ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరఫు నుంచి మేము వారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే వారి కుటుంబానికి, వారి సహాయకులు, వాళ్ళ నాయకులు తోపయ్యన్న గారికి, వారందరికీ మరియు జగ్గారెడ్డి గారి కుటుంబానికి, ముఖ్యంగా వారందరి కుటుంబానికి దేవుడు మెండైన దీవెనలు వాళ్ళకు కలిగించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ముగించుకుంటున్నాము. క్రైస్తవ సోదరులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు ప్రతి సంవత్సరం 200 పైచిలకు చర్చిలకు మరి
ఆ రీతిగానే చేస్తూ ఉన్నాను. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించలాగున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పట్టణ ప్రజలకును మండల ప్రజలకు కాన్సర్ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. యూసీఎఫ్ తరపున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ దీవెనలు దేవుడు మీపై మెండు కుమ్మరించారు. ఆ రీతిగా మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారి పైన కుటుంబం పైన దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని, రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పదవిలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. అలా ఈరోజు ఎంతో శుభపరిణామం. మరి 2020 సంవత్సరం డిసెంబర్ ప్రతి సంవత్సరం లాగే క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు, క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని చర్చిలకు కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం కాబట్టి ఆ సంప్రదాయం పురస్కరించుకొని 4 మండలాలు 2 మున్సిపాలిటీలో ఉన్న క్రైస్తవ సోదరులందరికీ కూడా కేకులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇదే మా యొక్క ఆహ్వానంగా భావించి మీరందరి యొక్క దీవెనలు మా అందు ఉండాలని చెప్పి, మా నాయకుడు జగ్గారెడ్డి గారి మీద కూడా ఉండాలని చెప్పి, మా యొక్క నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి మీద కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం ఎలాగైతే నడిచిందో వచ్చే సంవత్సరం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరపు నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకల కోసం ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు ప్రతి చర్చి కూడా కేక్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా మరి ఎట్లయితే పంపడం జరుగుతుందో ఈసారి అన్ని చర్చిలకు పంపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులు మరి ఫిషర్ చైర్మన్ మిట్టు సాయి గారికి, అనంత కిషన్ గారికి, సునీల్ గారికి, సంత్ గారికి, మరి మహేష్, ఇంకా మిగతా పెద్దలందరికీ, మరి పాస్టర్స్కి, ఆత్మ కమిటీ చైర్మన్కి, మరి టౌన్ ప్రెసిడెంట్ చర్చ్కి, మండల్ ప్రెసిడెంట్ మోతిలాల్కి, మిగతా సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి పాస్టర్స్ గారు ఇప్పుడే ప్రార్థన చేయడం జరిగింది. ఒక సంగారెడ్డే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాగుండాలి. మరి ఎట్లయితే జీసస్ మళ్ళీ జన్మ ఇచ్చి మన కోసం రక్తం చిందించి మరి ఆయన మార్గంలో నడవాలి, అందరూ కూడా బాగుండాలి అని చెప్పి మరి యేసు ప్రభు ఎట్లా చెప్పిండు, మనమందరం కూడా ప్రభుని ప్రార్థిద్దాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో మనమందరం కూడా బాగుండాలని అందరి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.